హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది నెల రోజులైనా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొత్తిమీరని తీసుకోండి. ఇవి 4 కట్టల వరకు ఉంటాయి. ఇవి నాటు కొత్తిమీర. వీటి కాడలు సన్నగానే ఉంటాయి కాబట్టి కాడలతో సహా వేసేసుకోవచ్చు. ముదురు కాడలు అయితే మాత్రం ఆకునే తీసుకోండి. మధ్యలో ఏమైనా చెత్త ఉంటే ఇవన్నీ శుభ్రం చేసేసుకోండి. చేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటిని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్నాక జాలీలో వేసుకుని పక్కకు పెట్టుకోండి. లేకపోతే క్లాత్ మీదైనా ఒక గంట పాటు ఆరబెట్టుకోండి. వాటర్ లేకుండా చూసుకోండి. ఒక గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగానే చింతపండుని తీసుకోండి. వీటిలో గింజలు ఏమైనా చెత్త ఉన్నా తీసేసుకుని బాగా మరిగించుకున్న నీళ్ళు గ్లాస్ వాటర్ వరకు మరిగించుకుని ఇందులో వేసుకుని నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఒక స్పూను ఆవాలు, చిన్న టీ స్పూన్తో మెంతులు వేసుకుని వేయించుకోండి. ఇవి వేయించుకున్నాక పక్కకు తీసేసుకోండి. ఇదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, ఒక 12 వరకు ఎండుమిర్చి పడుతుంది. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి కూడా వేగినాక బాగా వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా శుభ్రం చేసుకున్న కొత్తిమీరని వేసుకుని వేయించుకోండి. ఏమైనా వాటర్ గట్ట ఉంటే మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. దీన్ని కూడా పక్కకు తీసుకున్నాక ఇవన్నీ చల్లారినాక మాత్రమే ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా మెంతులు, ఆవాలు మూతపెట్టి మిక్సీ వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి మూతపెట్టి మిక్సీ వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకుని మూతపెట్టి స్పూన్తో తిప్పుతూ మిక్సీ వేసుకోండి. ఇందులో ఒక 8 వరకు ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకుని చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసి సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకు 2 స్పూన్ల వరకు సాల్ట్ పడింది. వేసుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ వేసుకోండి. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. చిన్న టీ గ్లాస్తో ఆయిల్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. చిన్న టీ గ్లాస్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక సిమ్లో పెట్టండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, చిన్న టీ స్పూన్తో ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి సగం వేగినాక 6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి దంచినవి వేసుకుని 2 ఎండుమిర్చి కట్ చేసినవి వేసుకుని కరివేపాకు వేసుకుని ఈ పోపు వేగినాక ముందుగా మిక్సీ పట్టిన కొత్తిమీర పచ్చడిని ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఎక్కువసేపు ఏమీ వేయించిన అవసరం లేదు. అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూశారు కదా, లైక్ తప్పకుండా చేయండి.